మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే అసలు కూతురు కథ మీతో కాసేపు నేను ఛానల్లో ఈరోజు ఆదివారం అప్లోడ్ చేశాను, తప్పకుండా వినండి. మనిషి ఎప్పుడు తన దగ్గర ఉన్న వాటి గురించి ఆలోచించడు. ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నవి తన దగ్గర లేదని బాధపడతాడు, లేదా తాను ఎలా పొందగలను అని ఆలోచనలో పడతాడు. తన చేతిలో మాణిక్యం ఉన్నా సరే ఎదురుగుండా రంగురాళ్ళు కనబడుతుంటే వాటిని చూసి అట్రాక్ట్ అవుతాడు, వాటి మీద ఆశపడతాడు. ఈ గుణం చాలామంది మనుషుల్లో ఉంటుంది. పాపం వసుంధర తనకి భగవంతుడు అన్యాయం చేసినా ఎలాగోలాగా తన కోరికను తీర్చుకోవాలనుకుంది, కానీ కలిసి రాలేదు. తర్వాత తన కళ్ళెదుట కనబడిన ఒక సత్యాన్ని చూసి ఇన్నాళ్ళు ఎంత పొరపాటుగా నేను ఆలోచించాను అని. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారం కోసం మనం ప్రయత్నించాలి అని అనుకుంది వసుంధర.